నేనేమన్నా గుర్తున్నానా లేదా ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందా? ఆ స్పెట్స్ కడిరా బ్రాండెడ్ రా. ఎన్ని అప్పులున్నా బ్రాండులు మాత్రం తక్కువ. అరే ఏం జిందగీ రాబని ఊరంతా అప్పులున్నా పప్పులు పార్టీలు పాపలు. వా సూపర్ రా. రైట్, అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చారా పార్టీలోకి? బ్యాడ్ టైం ఉన్నప్పుడు మూసుకొని ఉండాలిరా. మేంలేం, నా పైసలేవురా. అన్నా కొంచెం టైం ఇస్తే మొత్తం సెట్ చేసేస్తా. కొంచెం అంటే ఎన్నెళ్ళురా? నీ బాబా నీకు డబ్బులు ఇయ్యాడు. నువ్వు పార్టీస్తే వచ్చే దోస్తులు తప్ప నీకు పైసలు ఇచ్చేటోడు వాడు లేడు. ఎట్లిస్తావురా రవి? అన్నా అదేందో తెలుసారా? కరెక్ట్ చాయిస్ రా నీది. ఇది కొకేనని నీకు అర్థమైంది కాబట్టి ఇది ఎక్కడంతో ఎవరికంతో నాకైతే ఏం తెలియదు. రవి దాని రేట్ చెప్పు. 30 లక్షలు అన్నా. దీని మీద ఇంకా 20 ఎక్కువ వస్తాయి. మొత్తం 50 తీసుకురా. నీ 10 కూడా మాఫ్ చేస్తా పో. ఇంత కోకే నమ్మడం కష్టమన్నా. ఇది ఆప్షన్ కాదు, ఆర్డర్. చలో అన్నా ఇది అమ్మేస్తే నా 10 లక్షలు మాఫీ కదా? ఏయ్ అన్న మాటిస్తే పక్కా బే. రైట్ అన్నా, ఉంటా. అన్నా అస్సలు పైసలు లేవు కదా, అని అడుగుదాం అన్నా. రేయ్ మా పొలాలకు బీర్లకు బిర్యానీలకు పైసలు వచ్చి పోరా. పైసలు కార్లో ఉన్నాయి. పోరా అన్నా నేను తెస్తా. ఉంటా. ఏం గొడవలు రాబాయి నీవి? 5 నిమిషాలలో 50 లక్షల సరుకులు నిలపాలు చేసినావు. ఊర్లో ఉన్న అప్పులన్నీ నీకే ఉన్నాయంట్రా? నాకేం అప్పులు లేవన్నా. ఈడెవడో కూడా నాకు తెలీదన్నా. వాడినెందుకు కొట్టినవు రాబాయి నువ్వు ఓడు ఆయనకి తెలియదంట. అన్నా తెలీదంటానేంటన్నా? ఆడ నా గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతుండన్నా. నీ గర్ల్ ఫ్రెండా? ఎవర్రా నీ గర్ల్ ఫ్రెండ్? నీ అబ్బా ఎంతమందితో తిరుగుతున్నావు బే? ప్రియా. ప్రియానా? అవురా, వాళ్ళదంటే పోరీలలో. మరి నీలో లేదురా. అన్నాడు మా ప్రొడ్యూసర్ కొడుకుని కొట్టిండన్నాడు. మీరేం చేస్తారు ఏం చేయరో నాకేం తెలియదు. మీ ముగ్గురు వారం రోజుల లోపల నా 50 లక్షలు నాకు తెచ్చియాలి. నాకేం సంబంధం ఉందన్నా? ఏం సంబంధమా? నీ పోరిని ఈడికెళ్ళుకుడేందో, ఈయన మీద ఆన్ ప్రేమ ఏందో, మీ ముగ్గురు కలిసి నా పోరాడు తొప్పుడేందో. అరే రవి అన్నా కరారా. ఏంద్రా మంచోడు అన్నావు, మంచి బిజినెస్ అన్నావు, డబ్బులు వస్తాయన్నావు. పో అని పోరిని తీసుకురా పో. అన్నా నా పోరి జోలికి మాత్రం రావు చెప్తున్నా. అన్నా నువ్వు చెప్పినట్టు చేస్తున్నా, పోరిని మాత్రం ఏం చేయొద్దన్నా. ఈ సంగతి ఏందిరా? అన్న అన్న నా తన పోరి లేదు, పైసలు కూడా లేవన్నా. అరే ప్రాణాలు ఉన్నాయి కదరా. మీరు వారం రోజులలో నా డబ్బులు ఇవ్వలేరనుకో, మీ ముగ్గురిని ఇదే రూమ్ లో సమాజ్ చేస్తా. మా పురాణంతా మీ మీద కన్నేసి ఉంచుతారు. ఏదైనా ఎక్కువ తక్కువ చేసిరనుకో, నీ పూరిని లేపుకోపోతా, నీ ప్రాణం తీస్తా, మీ అయ్య దగ్గరికి పోతా. చల్ ఫుడ్ అన్న ప్లీజ్ అన్న, నన్ను పెట్టానా అన్నా అన్నా. అవునరా, ప్రియని పార్టీకి పిలిచింది నువ్వే కదా?
అయితే ఆడపిల్లని పార్టీకి పిలిచినప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ లేని వాడివి ఇంకా నువ్వెళ్ళవర్ పోయి. హలో మిస్టర్ రోమియో, ఈరోజు మనం ఇంటికి వెళ్ళటమే గొప్ప, ఇంకా దాని గురించి కూడా ఆలోచించాలా? ఆగండి భయ్యా, అక్కడ పుచ్చల మీద గన్నులు పెడుతుంటే మీకు పోరి కావాల్సి వచ్చిందా? ఇదంతా నీ వలన అయింది భయ్యా. వీడి వల్ల ఇదంతా. ఇంకా లాభం లేదు, మందు పడాల్సిందే.